హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 9th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి జాగ్రఫీలో ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం చూద్దాము. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనము ఫస్ట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని నెక్స్ట్ బిట్స్ కూడా ఉంటాయండి. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి భారతదేశానికి ఇండియన్ యూనియన్ దక్షిణాన చిట్ట చివరి ప్రాంతమైనటువంటి ఇందిరా పాయింట్ వచ్చేసి 2004 సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయిందండి. మనకు ఇందిరా పాయింట్ వచ్చేసి సునామీలో ఏ సంవత్సరంలో మునిగిపోయిందంటే 2004 సంవత్సరంలో. అలాగే మన భారతదేశానికి దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్, భారతదేశం భూభాగం వచ్చేసి మొత్తము 3.28 మిలియన్లు అంటే 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కలిగి ఉందండి. భారతదేశం భూభాగం మొత్తము 32.8 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అయితే కలిగి ఉంది. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొత్తం భూభాగంలో చూసుకున్నట్లయితే 2.4% అండి. మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తం భూభాగంలో చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క వైశాల్యం అంతా 2.4%. నెక్స్ట్, భారతదేశం దాదాపు వచ్చేసి 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దును అయితే కలిగి ఉందండి. భారతదేశం యొక్క భూ సరిహద్దు ఎంత అంటే 15,200 కిలోమీటర్లు అండి. అండమాన్ నికోబార్ లక్షద్వీపుతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు చూసుకున్నట్లయితే మనకు ఎంత ఉంది అంటే 7,516.6 కిలోమీటర్లు అండి. మొత్తం అంటే మన భారతదేశం యొక్క భూ సరిహద్దును చూసుకున్నట్లయితే 15,200 ఉంది. అలాగే అండమాన్ నికోబార్ లక్షద్వీపులతో సహా చూసుకున్నట్లయితే తీర ప్రాంతం మొత్తం పొడవు ఎంత 7,516.6 కిలోమీటర్లు. నెక్స్ట్, 1869లో సుయోజ్ కాలువ వచ్చేసి మనకు అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశానికి 7,000 కిలోమీటర్ల దూరం తగ్గిందండి. 1869లో మనకు సుయోజ్ కాలువ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట. సో దానివల్ల మనకు ఐరోపాకి భారతదేశానికి ఎంత దూరం తగ్గింది అంటే 7,000 కిలోమీటర్లు అండి. నెక్స్ట్, భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో వచ్చేసి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఉత్తరాన చూసుకున్నట్లయితే మనకు చైనా అంటే టిబెట్ ప్రాంతము, నేపాల్ మరియు భూటాన్ ఇవి మనకు ఉత్తరానైతే ఉండడం జరిగింది. తూర్పున చూసుకున్నట్లయితే మయన్మార్, బంగ్లాదేశ్తో ఇవి సరిహద్దునైతే పంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, శ్రీలంక, మాల్దీవులు అనే 2 ద్వీప దేశాలు గ్రీకు సముద్రం మీదుగా మన దక్షిణ పొరుగు దేశాలుగా అయితే ఉండడం జరిగింది. సో మనల్ని ఈ మధ్య క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో ఏ దేశాలతో పంచుకుంటుంది అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, అలాగే ఉత్తరాన చూసుకున్నట్లయితే చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్, తూర్పున చూసుకున్నట్లయితే మయన్మారు, బంగ్లాదేశ్తో అయితే పంచుకుంటుందండి భూ సరిహద్దులు, మన భారతదేశానికి ఉన్నటువంటి భూ సరిహద్దులు. నెక్స్ట్, 1947కి ముందు భారతదేశంలో వచ్చేసి 2 రకాల రాష్ట్రాలు అయితే ఉన్నాయండి. అవి ఏంటివి అంటే ప్రావిన్సులు అంటే ఏంటి, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, అలాగే స్వదేశీ సంస్థానాలండి. ప్రావిన్సులు, స్వదేశీ సంస్థానాలని 2 రకాల రాష్ట్రాలు ఉండేవి. సో ఇక్కడ ప్రావిన్సులు అంటే ఏంటంటే వైస్రాయల చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడతాయన్నమాట. ప్రావిన్సులు అంటే ఏంటి, డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వైస్రాయల చేత ఇవి పాలించబడడం జరుగుతుంది. నెక్స్ట్, స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశపార్యపరం పాలకులు పాలించేవారు. అంటే స్వదేశీ సంస్థానాలంటే మనకి ఇంతకాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా. సో వాళ్ళు వాళ్ళ వంశపార్యపరంగా వాళ్ళు అక్కడ వాళ్ళనైతే పాలించుకుంటూ ఉండడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వారికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించడం జరిగిందనమాట. ఎవరు, స్వదేశీ సంస్థానాలకు సంబంధించినటువంటి పాలకులు.
సో ఇది వచ్చేసి మనకు భారతదేశానికి సంబంధించిందండి. ఎప్పుడు 1947కు ముందు భారతదేశంలో ఓన్లీ 2 రకాల రాష్ట్రాలు ఉండేవి. అవి ఏవి అంటే ప్రావిన్సులు, అలాగే స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్, హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణిని ఏమని పిలుస్తారు? శివాలిక్ శ్రేణి అండి. హిమాలయాల్లోని అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని సాంప్రదాయకంగా పంజాబ్ హిమాలయాలు అనేసి పిలుస్తారండి. పంజాబ్ హిమాలయాలు అని ఏ హిమాలయ భాగాన్ని పిలుస్తారు అంటే సింధు అలాగే సట్లెజ్ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయ భాగాన్ని పంజాబ్ హిమాలయాలు అనేసి పిలుస్తారండి. అయితే దీన్ని ప్రాంతీయంగా పశ్చిమం నుండి తూర్పుకు వరుసగా కాశ్మీర్, హిమాచల్, హిమాలయ ప్రాంతం అనేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను వచ్చేసి కుమయున్ హిమాలయాలు అంటారండి. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉండేటటువంటి హిమాలయాలను ఏమని పిలుస్తారు? కుమయున్ హిమాలయాలు అనేసి పిలుస్తారండి. ఇవైతే గుర్తుపెట్టుకోవాలండి, మనల్ని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏమని పిలుస్తారు అంటే కుమయున్ హిమాలయాలు అనేసి పిలుస్తారు. కాళీ, తీస్తా నదులు వచ్చేసి నేపాల్ హిమాలయాలను వేరు చేస్తాయి. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగాన్ని ఏమంటామంటే అస్సాం హిమాలయాలు అనేసి పిలుస్తారండి. తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య ఉన్న భాగాన్ని ఏమని పిలుస్తారు? అస్సాం హిమాలయాలు అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ దో అబ్ అంటే అంతర్వేది అనేసి అర్థమండి. అనే పదము 2 పదాలతో అయితే ఏర్పడింది. దో అంటే 2 మరియు అబ్ అంటే నీరండి. దో అబ్ అంటే మనకు అంతర్వేది అనేసి అర్థం అండి. సో ఈ దో అబ్ అనే పదం వచ్చేసి 2 పదాలతో ఏర్పడింది. దో అంటే 2, అబ్ అంటే నీరు అనమాట. అదేవిధంగా మనకు పంజాబ్ కూడా 2 పదాలతో రూపొందించబడిందండి. ఇది పంజాబ్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. పంజాబ్ కూడా 2 పదాలతో రూపొందించబడింది. సో ఒకటి వచ్చేసి పాంచ్ అంటే 5 అని, ఆబ్ అంటే నీరు అని అర్థం అండి. సో పంజాబ్ కూడా ఇలా రావడం అయితే జరిగింది. పాంచ్ అంటే 5, అబ్ అంటే నీరు. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలోని మజులి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నది తీర ద్వీపం అండి. మనకు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నది తీర ద్వీపం ఏది? మజులి. ఇది ఎక్కడుంది? బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో ఉందండి మజులి. నెక్స్ట్, సింధు నది ఉపనదులు వచ్చేసి మనకు జీలం, షీనాబ్, రావి, బియాస్ అండి మరియు సట్లెజ్ హిమాలయాల్లో ఉద్భవిస్తాయి. మనకు సింధు నది ఉపనదులు ఏవి అంటే జీలం, షీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అండి. ఇవి మనకు సింధు నదికి ఉపనదులు. ఇవి ఎక్కడ పుడతాయి? హిమాలయాల్లో ఉద్భవిస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమల ఎత్తు వచ్చేసి ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంగా పెరుగుతుంది. ఎత్తైన శిఖరాలలో అనైముడి వచ్చేసి ఎన్ని మీటర్లు అంటే 2695 మీటర్లు అండి. కొన్ని ఎగ్జామ్స్లో మనకు అనైముడి ఎంత ఎత్తుంది అనేసి కూడా అడిగారు. సో అనైముడి వచ్చేసి 2695 మీటర్లు ఉంటుంది. అలాగే దొడబెట్టు వచ్చేసి 2637 మీటర్లు అయితే ఉన్నాయండి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే పశ్చిమ కనుమలలో అండి. పశ్చిమ కనుమలలో మనకు ఎత్తైన శిఖరం వచ్చేసి అనైముడి, తర్వాత దొడబెట్ట. నెక్స్ట్ మహేంద్రగిరి వచ్చేసి మనకు 1501 మీటర్ అయితే ఉంటుంది. ఇది తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? మహేంద్రగిరి అండి. ఎన్ని మీటర్లు ఉంటుందంటే 1501. అదే పశ్చిమ కనుమలలో మనకు వచ్చేసి ఎత్తైన శిఖరం ఏది? అనైముడి, అలాగే నెక్స్ట్ దొడబెట్ట. తర్వాత చిలికా సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అండి. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? చిలికా సరస్సు. ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. మనకు చిలికా సరస్సు ఎక్కడ ఉందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం వచ్చేసి అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని
భారత్ ద్వీపంలో ఉందండి. అగ్నిపర్వతం అంటే భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం వచ్చేసి మనకు ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలో ఉందండి. బారెన్ ద్వీపంలో ఉంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. 3 వైపులా సముద్రము సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు? 3 వైపులా అండి. మనకు ఇక్కడ ఏదైనా సముద్రం ఉందనుకోండి, దీనికి సముద్రం కాదు, ఏదైనా ఒక ఊరు అంటే ఒక గ్రామం కానీ ఉన్నదనుకోండి, దీనికి 3 వైపులా కూడా మనకు ఇటు 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 3 వైపులా సముద్రము సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు అంటే ద్వీపకల్పము అనేసి పిలుస్తారండి. ద్వీపకల్పము. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యొక్క తూర్పు భూభాగంలో మయన్మార్ సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఇలా పిలుస్తారు? భారతదేశం యొక్క తూర్పు భాగంలో అండి, తూర్పు భాగంలో మనకు మయన్మార్ సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ అనేసి పిలుస్తారండి. పూర్వాంచల్. నెక్స్ట్. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు? గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? కెనరా అనేసి పిలుస్తారండి. నెక్స్ట్. తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం వచ్చేసి మనకు మహేంద్రగిరి, 1501 మీటర్ అయితే ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ పశ్చిమ కనుమలలో అడిగారనుకోండి అనైముడి అండి. తూర్పు కనుమలలో వచ్చేసి మహేంద్రగిరి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం అండి. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది అంటే అమెజాన్ నది పరివాహక ప్రాంతం. నెక్స్ట్. సింధు నది వచ్చేసి మనకు మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుడుతుంది. సింధు నది అండి. సింధు నది వచ్చేసి మనకు ఎక్కడ పుడుతుంది? మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుడుతుంది. నెక్స్ట్. సింధు నదీ జలాల ఒప్పందం వచ్చేసి మనకు 1960లో జరగడం జరిగింది. సో ఈ నిబంధనల ప్రకారం ఏంటంటే సింధు నది వ్యవస్థ తీసుకువెళ్ళే మొత్తం నీటిలో భారతదేశం వచ్చేసి 20% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిని వచ్చేసి పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ పశ్చిమ ప్రాంతాలలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తారండి. సో సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1960 సంవత్సరంలో జరిగింది. ఈ సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం వచ్చేసి ఎంత శాతాన్ని నీటిని ఉపయోగించుకోవచ్చు? 20% నీటిని భారతదేశం అనేది ఉపయోగించుకుంటుందండి. నెక్స్ట్. చిత్తడి నేలలో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్ డెల్టా అనే పేరు పొందిందనమాట. మనకు సుందర్బన్ డెల్టాలు ఉన్నాయి కదా, సో ఈ సుందర్బన్ డెల్టాలు ఎలా ఆ పేరు వచ్చింది అంటే చిత్తడి నేలలో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుంచి ఆ పేరైతే రావడం జరిగిందండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా అన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ యొక్క నివాసం కూడా. ఇక్కడ మనకి ఈ సుందర్బన్ డెల్టాలలోనే మనకు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది కదా, సో అది కూడా ఎక్కువగా ఈ ప్రదేశాలలోనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గంగా నది పొడవు అండి. గంగా నది పొడవు సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 2500 కిలోమీటర్లు ఉంటుంది. గంగా నది పొడవు ఎంత? 2500 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు అండి? 2500 కిలోమీటర్లు అండి. 2500 కిలోమీటర్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నమామి గంగా అనేది ఒక సమగ్ర పరిరక్షణ అండి. నమామి గంగా అనేటటువంటి పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది సమగ్ర పరిరక్షణ కార్యక్రమంగా జూన్ 2014లో
కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి పథకం అండి నమామి గంగా అనేది. సో ఇది ఒక జాతీయ నది అయినటువంటి గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడము, పరిరక్షణ మరియు పునర్జీవనం అనేటటువంటి జంట లక్ష్యాలను సాధించడానికి రూపొందించారనమాట. సో ఇక్కడ గంగా నది యొక్క కాలుష్యాన్ని దాన్ని పరిరక్షించడానికి, సంరక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి పథకం ఏది? నమామి గంగా. సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2014 జూన్లో అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్, బ్రహ్మపుత్రను టిబెట్లోని సాంగ్పో అని మరియు బంగ్లాదేశ్లో జమున అనేసి పిలుస్తారండి. బ్రహ్మపుత్ర నదిని వచ్చేసి టిబెట్లో ఏమని పిలుస్తారు? సాంగుపో అనేసి పిలుస్తారు. అలాగే బంగ్లాదేశ్లో వచ్చేసి జమున అని పిలుస్తారండి. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? జమునా నది అనేసి పిలుస్తారు. నెక్స్ట్, నర్మదా నది పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ అయితే స్టార్ట్ చేసిందండి. మధ్యప్రదేశ్. సో దీని గురించి చూద్దాము మనము. నెక్స్ట్, నర్మదా నది పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నమామి దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టిందండి. ఇందాక వచ్చేసి మనకు గంగా నదికి నమామి గంగే అని పెడితే, వీళ్ళు నర్మదా నది యొక్క పరిరక్షణ కోసం వచ్చేసి ఏమని పథకం స్టార్ట్ చేశారు? నమామి దేవి నర్మదే అనేటటువంటి పథకాన్ని అయితే స్టార్ట్ చేశారండి. ఎవరు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, తపతి మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణులలో ఉద్భవిస్తుందండి. తపతి నది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణులలో ఉద్భవిస్తుంది. నెక్స్ట్, గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది అండి. గోదావరి అనేది అతిపెద్ద ద్వీపకల్ప నది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి ఉద్భవిస్తుంది. దీని పొడవు చూసుకున్నట్లయితే 1500 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది అంటే గోదావరి నది అండి. ఇది మన గోదావరి నది వచ్చేసి ఎక్కడ ఉద్భవిస్తుంది అంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉద్భవిస్తుంది. గోదావరి నది పొడవు ఎంత అంటే 1500 కిలోమీటర్స్. నెక్స్ట్, వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అలాగే ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన ఛానల్స్లలో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఇలాగే 9th క్లాస్కి సంబంధించి మిగిలినవి కూడా కావాలి అనుకుంటే ఎక్కువ లైక్స్ అయితే చేయండి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి నేను దీనికి సంబంధించి ఇలానే ప్రతి ఒక్క లెసన్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఆ లెసన్ అయిపోగానే మీకు ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పడం జరుగుతుందండి. సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోదావరిలో పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వెన్గంగా మరియు పెన్గంగా వంటి అనేక ఉపనదులు కలుస్తూ ఉన్నాయన్నమాట. గోదావరిలో వచ్చేసి ఏ ఉపనదులు కలుస్తాయి అంటే పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వెన్గంగా మరియు పెన్గంగా అనేటటువంటివి ఉపనదులు కలుస్తాయన్నమాట. ఇక్కడ పేర్కొన్న చివరి 3 ఉపనదులు చాలా పెద్దవి. అంటే మంజీరా, వెన్గంగా, పెన్గంగా అనేవి చాలా పెద్దవండి. దాని పొడవు మరియు అది ఆవరించిన విశాల ప్రాంతం కారణంగా గోదావరిని దక్షిణ గంగా అనేసి కూడా పిలుస్తారండి. గోదావరిని ఏమని పిలుస్తారు? ఇంకొక పేరు దక్షిణ గంగా అనేసి కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, మహానది పరివాహక ప్రాంతం ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూములలో మహానది ఉద్భవిస్తుందంట. సో మహానది ఎక్కడ ఉద్భవిస్తుందంటే ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూములలో ఉద్భవిస్తుంది. ఇది ఒడిస్సా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుందండి. నెక్స్ట్, మహాబలేశ్వర్ సమీపంలోని ఒక నీటి బుగ్గ నుంచి పుట్టిన కృష్ణానది వచ్చేసి దాదాపు 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుంది. సో కృష్ణానది దాదాపు ఎంత పొడవు ఉందంటే 1400 కిలోమీటర్లు అయితే ఉందండి. సో తర్వాత అది బంగాళాఖాతంలో కలుస్తుంది. సో తుంగభద్ర, కొయాన, ఘటప్రభ, మూసి మరియు భీమా అనేటి దీని యొక్క ఉపనదులు. కృష్ణానది యొక్క ఉపనదులు ఏవి? తుంగభద్ర, కోయన, ఘటప్రభ, మూసి, భీమా అనేవి దీని యొక్క ఉపనదులు. సో దీని యొక్క నీటిపారుదల పరిమాణంను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు పంచుకుంటాయండి. కృష్ణానది నీటిని ఎవరెవరు తీసుకుంటారు అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే కావేరీ నదీ పరివాహక ప్రాంతం అండి. కావేరీ నది వచ్చేసి మనకు పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి శ్రేణులలో పుడుతుందండి. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎక్కడ ఉద్భవిస్తాయి అనే క్వశ్చన్స్ కూడా మనకు ఇంతకుముందు అడగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చదువుకోవాలి. కావేరీ నది వచ్చేసి మనకు పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి శ్రేణిలో పుడుతుందండి. ఇది తమిళనాడులోని కడలూరుకు దక్షిణ బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఈ నది మొత్తం పొడవు వచ్చేసి దాదాపు 760 కిలోమీటర్లండి. కావేరీ నది యొక్క పొడవు ఎంత అంటే 760 కిలోమీటర్స్. దీని యొక్క ప్రధాన ఉపనదులు చూసుకుంటే అమరావతి, భవానీ, హేమవతి మరియు కబిని అనేసి దీని యొక్క ఉపనదులండి. కావేరీ నది యొక్క ఉపనదులు ఏవి అంటే అమరావతి, భవానీ, హేమావతి, కబిని. దీని పరిమాణం వచ్చేసి కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. సో ఇది కావేరీ నదికి సంబంధించింది. నెక్స్ట్, భారతదేశంలోని కావేరీ నది వచ్చేసి రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ది గోదావరి నది అండి, చాలా పెద్దది. నెక్స్ట్ వచ్చేసి మనకు కావేరీ నది అనమాట. దీనిని శివ సముద్రం జలపాతం అనేసి కూడా పిలుస్తారు. కావేరీ నది యొక్క అతిపెద్ద జలపాతాన్ని ఏమని పిలుస్తారంటే శివ సముద్ర జలపాతం అనేసి కూడా పిలుస్తారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్ను మైసూర్, బెంగళూరు మరియు కోలార్ బంగారు గనులకు సరఫరా అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచ ఉపరితలంలో చూసుకున్నట్లయితే 71% నీరుతో అయితే ఆవరించి ఉంది. అయితే అందులో 97% ఉప్పు నీరే ఉందన్నమాట. అంటే ప్రపంచ ఉపరితలం మొత్తము 71% నీరైతే ఉందండి. 71% నీరులో మళ్ళీ 97% ఉప్పు నీరే ఉందన్నమాట. ఈ 71%లో కూడా మొత్తము 97% ఉప్పు నీరే ఉందన్నమాట. సో మంచినీటిగా లభించే 3%లో 3 వంతుల నీరు వచ్చేసి మనకు మంచు రూపంలో బంధించబడి ఉంది. నెక్స్ట్, జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక అండి, ఎన్ఆర్సిపి. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక 1985లో వచ్చేసి గంగా కార్యాచరణ ప్రణాళిక. సో దీన్ని గ్యాప్ అనేసి పిలుస్తారు. గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1995లో వచ్చేసి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపి కింద ఇతర నదులు కూడా తీసుకురావడానికి గంగా కార్యాచరణ ప్రణాళికను విస్తరించడం జరిగింది. ఈ ఎన్ఆర్సిపి లక్ష్యం కాలుష్య నివారణ పనులను అమలు చేయడం ద్వారా దేశంలోని ప్రధాన నీటి వనరులైనటువంటి నదుల యొక్క నీటి నాణ్యతను మెరుగుపరచడం అండి. వీటి యొక్క లక్ష్యం ఏంటి? ఈ జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపి యొక్క దీని యొక్క ప్రధాన ఉద్దేశం చూసుకున్నట్లయితే నదులన్నింటినీ వీళ్ళు వాటి యొక్క నది నీటిని నాణ్యతను పెంచడం, వాటిని మెరుగుపరచడము, వాటిని పరిరక్షించడం భాగంగా ఈ జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక అయితే చేయడం జరిగింది. సో ఇది ఎప్పుడు చేశారు అంటే 1985లో అండి. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. కింద ఇచ్చిన ఏ రాష్ట్రాలలో ఉలార్ సరస్సు ఉంది? సో మనకు ఉలార్ సరస్సు అనేది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉందండి. ఉలార్ సరస్సు వచ్చేసి మనకు ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, నర్మదా నది యొక్క జన్మస్థానం ఏది? నర్మదా నది అండి. నర్మదా నది యొక్క జన్మస్థానం వచ్చేసి అమర్కంటక్. నెక్స్ట్, కింది సరస్సులలో ఉప్పు నీటి సరస్సు ఏది? ఉప్పు నీటి సరస్సు అండి. ఉప్పు నీటి సరస్సు ఏది? సాంబార్ సరస్సు. నెక్స్ట్, క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది ఏది? ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన ద్వీపకల్ప నది అనుకోండి. భారతదేశంలో అతి పొడవైన ద్వీపకల్ప నది వచ్చేసి ఏ నది? గోదావరి నది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ నది పగులు లోయ గుండా ప్రవహిస్తుంది? ఏ నది వచ్చేసి మనకు పగులు లోయ గుండా ప్రవహిస్తుందంటే తాపీ నది అండి. తాపీని తపతీ నది అనేసి కూడా పిలవడం జరుగుతుంది. వచ్చేసి శీతోష్ణ స్థితి లెసన్కి సంబంధించి చూద్దామండి. క్లైమేట్స్కి సంబంధించి క్రింది వానిలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం అండి మనకు ఎక్కడ నమోదవుతుంది అంటే మాసిన్రామ్లో అండి. మాసిన్రామ్లో మనకు అత్యధికంగా వర్షపాతం అనేది నమోదవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలను ఇలా అంటారు. వేసవి కాలంలో ఉత్తర మైదానాలలో వీచే పవనాలను ఏమని పిలుస్తారు అంటే లూ అనేసి పిలుస్తారండి. వాటి యొక్క పవనాల పేరేంటంటే లూ అనమాట. నెక్స్ట్, వాయువ్య భారతదేశ భాగంలో చలికాలంలో ఈ క్రింది వానిలో ఏది వర్షపాతానికి కారణమవుతుంది అనేసి ఇచ్చారండి. సో వేటి వలన మనకు వర్షపాతం అనేది వస్తుందంటే పశ్చిమ విక్షోభాలు వాయువ్య భారతదేశ భాగంలో చలికాలంలో వర్షపాతానికి గల కారణం ఏవి అంటే పశ్చిమ విక్షోభాలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఋతుపవనాలు భారతదేశంలో దాదాపుగా ఈ సమయంలో ప్రవేశిస్తాయి అనేసి ఇచ్చారండి. మనకు భారతదేశంలో ఋతుపవనాలు వచ్చేసి ఎప్పుడు ప్రారంభమవుతాయంటే జూన్ మొదటి వారంలో అండి. జూన్ ప్రారంభంలో మనకు ఋతుపవనాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో ఏది భారతదేశంలో చలికాల లక్షణంగా ఉంటుంది అనేసి వచ్చారండి. భారతదేశంలో చలికాలం వచ్చేసి ఎలా ఉంటుందంటే ఉదయం వచ్చేసి వెచ్చని పగలు మరియు చల్లని రాత్రులను కలిగి ఉంటుంది. భారతదేశంలో చలికాల లక్షణం ఎలా ఉంటుంది? వెచ్చని పగలు అలాగే చల్లని రాత్రులు ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూద్దాము. భారతదేశంలోని ఏ ప్రదేశాలలో పగులు మరియు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుంది అనేసి ఇచ్చారండి. సో ఎక్కడ అంటే తిరువనంతపురం దగ్గర అండి. తిరువనంతపురంలో వచ్చేసి మనకు పగలుకు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య చాలా తక్కువ వ్యత్యాసం ఉంటుంది. అంటే మరీ అంత చల్లగా ఉండదు, మరీ అంత వేడిగా అని అయితే ఉండదండి. రెండు వచ్చేసి చాలా తక్కువగా అయితే ఉంటుంది. అంటే మనకు వేడికి అలాగే పగలు చూసుకున్నట్లయితే పగలు ఉష్ణోగ్రతకు కానీ రాత్రికి కానీ ఎక్కువ చల్లబడటం కానీ ఎక్కువ వేడి కాకుండా రెండు వచ్చేసి చాలా తక్కువ వ్యత్యాసంలోనే ఉంటాయి. సో ఎక్కడ అంటే తిరువనంతపురంలో అండి. నెక్స్ట్ వచ్చేసి కల్ బైసాఖి దీనితో అనుబంధించబడింది అనేసి వచ్చానండి. కల్ బైసాఖి మనకు వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. కల్ బైసాఖి దేనితో అనుబంధించబడిందంటే పశ్చిమ బెంగాల్లో తుఫాన్లు వర్షపాతాలు ఉంటాయి కదా, సో వాటిని కల్ బైసాఖి అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో పశ్చిమ ప్రవాహానికి సంబంధించినది ఏది అనేసి వచ్చారు. పశ్చిమ ప్రవాహం అంటే మనకు పశ్చిమానికి సంబంధించినటువంటి గాలులు అయితే వీస్తూ ఉంటాయి కదా, సో దానికి సంబంధించింది ఏది అంటే జెట్ స్ట్రీమ్స్ అండి. జెట్ స్ట్రీమ్స్ క్రింది వానిలో పశ్చిమ ప్రవాహానికి సంబంధించినవి ఏవి అంటే జెట్ స్ట్రీమ్స్. నెక్స్ట్ బిట్ ఋతుపవనాలు అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అనేసి వచ్చారండి. ఋతుపవనాలు వచ్చేసి మనకు ఇదొక అరబిక్ పదం అండి. ఋతుపవనాలు అనేది మనకు ఒక అరబిక్ పదం. నెక్స్ట్ అలాగే ఈ లెసన్కి సంబంధించినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా చూద్దాము. మాన్సూన్ అనేటటువంటిది మనకు అరబిక్ పదం అండి. అరబిక్ పదమైన మౌసం నుంచి ఉద్భవించింది. దీని అర్థం వచ్చేసి ఋతువు అండి. మాన్సూన్ అనే పదం వచ్చేసి ఇదొక అరబిక్ పదమైనటువంటి మౌసం నుండి ఉద్భవించింది. అలాగే ఇక్కడ మాన్సూన్ అంటే అర్థం ఏంటంటే ఋతువు అనేసి అర్థము. నెక్స్ట్, మాన్సూన్ అనేది ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారటాన్ని సూచిస్తుందండి. మాన్సూన్ అనేది దేన్ని సూచిస్తుంది? గాలి యొక్క దిశ మారటాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, భారతదేశ శీతోష్ణ స్థితిని వచ్చేసి ఋతుపవన శీతోష్ణ స్థితి రకంగా అభివర్ణిస్తారు. మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? భారతదేశ శీతోష్ణ స్థితిని ఏ రకమైన శీతోష్ణ స్థితిగా అభివర్ణిస్తారు అనేసి ఇవ్వవచ్చు. సో ఏ రకంగా అండి? ఋతుపవన శీతోష్ణ స్థితిగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ చూద్దాము. ఏదైనా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకాలు ఎన్ని అంటే 6 కారకాలు ఉంటాయండి. అవి ఏంటి అంటే అక్షాంశము, ఎత్తు, పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్రం నుంచి దూరము, అలాగే సముద్ర ప్రవాహాలు, నైసర్గిక స్వరూపాలు, ఇవన్నీ కూడా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయండి. మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి? మనకు ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావం చేసేటటువంటి కారకాలు ఎన్ని అంటే 6 కారకాలండి. అవి ఏవి అంటే అక్షాంశము, ఎత్తు,
పీడనము మరియు పవన వ్యవస్థ, సముద్రం నుంచి దూరము, సముద్ర ప్రవాహాలు, నైసర్గిక రూపాలు ఇవన్నీ కూడా మనకు ప్రభావితం చేస్తాయి అన్నమాట శీతోష్ణ స్థితిని. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొరియాలసిస్ ప్రభావం అండి. అంటే భూమి భ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన శక్తి. కొరియాలసిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను కుడివైపు దిశను మార్చడానికి మరియు దక్షిణార్ధగోళంలో ఎడమవైపు దిశను మార్చడానికి కారణమవుతుందన్నమాట ఈ కొరియాలసిస్ ప్రభావము. సో దీన్ని ఏమని పిలుస్తారు? ఫెర్రల్స్ లా అని కూడా పిలుస్తారండి. కొరియాలిస్ ప్రభావం అంటే ఏంటంటే భూభ్రమణం వలన ఏర్పడేటటువంటి ఒక స్పష్టమైన శక్తి. ఈ కొరియాలసిస్ శక్తి మనకి ఏం చేస్తుందంటే ఉత్తరార్ధగోళంలో పవనాలను వచ్చేసి కుడివైపు దిశను మార్చడానికి, అలాగే దక్షిణార్ధగోళంలో ఎడమవైపు దిశను మార్చడానికి కారణమైతే అవుతుంది. ఈ కొరియాలసిస్ ప్రభావాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే ఫెర్రల్స్ లా అని కూడా అంటారండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశం వచ్చి మాసిన్రామ్ అండి. భూమిపైన అత్యంత తేమతో కూడిన ప్రదేశం ఏది? మాసిన్రామ్. దాన్ని స్టాల్గ్మైట్ అంటే గుహ నేల భాగం నుండి పైకి పెరిగే సున్నపురాయి మరియు స్టాల్కెట్ అంటే గుహ పై కప్పు భాగం నుంచి క్రిందకు పెరిగేటటువంటి సున్నపురాయి, అలాగే సున్నపురాతి గుహలకు కూడా ప్రసిద్ధి చెందింది ఏది అంటే ఈ మాసిన్రామ్ ప్రదేశం అండి. ఇది చూసుకున్నట్లయితే మనకు స్టాల్గ్మైట్ అంటే గుహకు సంబంధించి నేల భాగం నుండి పైకి పెరిగే సున్నపురాయి అండి. అలాగే స్టాలకైట్ అంటే గుహ యొక్క పైకప్పు భాగం నుంచి క్రిందకు పెరిగేటటువంటి సున్నపురాయి అనేసి అర్థం అండి. సో నెక్స్ట్ ఇంకొక లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. అవి వచ్చేసి 5th లెసన్ అండి, సహజ వృక్ష సంపద వన్యప్రాణులకు సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్, రబ్బరు కింది వృక్ష సంపద రకాలలో దేనికి సంబంధించింది అనేసి వచ్చారు. రబ్బరు క్రింది వృక్ష సంపద రకాలలో దేనికి చెందినది అంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలలో ఇది ఎక్కువగా ఉంటుందండి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో సింకోనా చెట్లు కనిపిస్తాయి. మనకు సింకోనా చెట్లు వచ్చేసి ఎక్కడ కనిపిస్తాయి అంటే 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాలలోనే మనకు ఈ సింకోనా చెట్లు కనిపిస్తాయి. నెక్స్ట్ది, క్రింది వాటిలో సిమ్లాపాల్ బయో రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉందనేసి ఇచ్చారండి. సిమ్లాపాల్ బయో రిజర్వాయర్ వచ్చేసి మనకు ఒడిస్సాలో ఉందండి. ఒడిస్సాలో మనకు సిమ్లాపాల్ బయో రిజర్వాయర్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ది, క్రింద ఇచ్చిన భారతదేశం యొక్క బయో రిజర్వాయర్లో దీనిని ప్రపంచ రిజర్వాయర్ నెట్వర్క్లో ఏది చేర్చబడలేదు అనేసి ఇచ్చారండి. సో ప్రపంచ బయో రిజర్వాయర్ నెట్వర్క్లో చేర్చబడినది వచ్చేసి మానస్ అండి. సో మన భారతదేశంలో ఉండేటటువంటి బయో రిజర్వాయర్లలో ప్రపంచ రిజర్వాయర్ నెట్వర్క్లలో వచ్చేసి నీలగిరి, అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్, పన్నా ఇవన్నీ కూడా చేర్చడం అయితే జరిగింది. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో శంఖాకార అడవికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి. శంఖాకార అడవికి ఉదాహరణ వచ్చేసి టైగా అండి. శంఖాకార అడవి వచ్చేసి మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే టైగా ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఉష్ణమండల గడ్డి భూములను ఇలా కూడా పిలుస్తారు. ఉష్ణమండల గడ్డి భూములనండి ఏమని పిలుస్తారు? సవన్నాలు అనేసి పిలుస్తారండి. ఉష్ణమండల గడ్డి భూములను సవన్నాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్, గ్రేట్ బ్యారియర్ రీఫ్ దీనికి ప్రసిద్ధి చెందింది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది దేనికి ప్రసిద్ధి చెందింది అంటే పగడపు దిబ్బలకండి. పగడపు దిబ్బలు వచ్చేసి మనకి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆ ప్రదేశంలో ఉంటాయి. నెక్స్ట్ది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇక్కడ ఉంది అనేసి ఇచ్చారండి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి మనకు ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికాలో మనకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ది, రెడ్ డేటా బుక్ దీని యొక్క రికార్డు. రెడ్ డేటా బుక్ అనేది ఏంటంటే మనకు అంతరించిపోతున్నటువంటి జాతుల యొక్క వృక్ష సంపదకు సంబంధించి అలాగే జంతుజాలానికి సంబంధించి కానీ ఎక్కడైతే మనకు జంతుజాలం అంతరించిపోతుంటుందో వాటిని రెడ్ డేటా బుక్లో అయితే జాయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో రెడ్ డేటా బుక్ అనేది దేని యొక్క రికార్డు అంటే అంతరించిపోతున్నటువంటి జాతులకు సంబంధించింది.
నెక్స్ట్ చూద్దాము ఈ లెసన్కి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ప్రపంచంలో 12 పెద్ద జీవ వైవిధ్య దేశాలలో మన భారతదేశం ఒకటి అనమాట. సో దాదాపుగా 47,000 వృక్ష జాతులతో భారతదేశం వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో వచ్చేసి 10వ స్థానంలో ఉందండి. మన భారతదేశం వచ్చేసి వృక్ష వైవిధ్యంలో ఏ స్థానంలో ఉంది? ప్రపంచంలో 10వ స్థానంలో ఉందండి. ఆసియాలో చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఉంది. మన ఆసియా ఖండంలో చూసుకున్నట్లయితే 4వ స్థానము. అలాగే ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్లయితే వృక్ష వైవిధ్యంలో అండి 10వ స్థానంలో ఉందన్నమాట. సో మన భారతదేశంలో వచ్చేసి ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయి? 47,000 వృక్ష జాతులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్, భారతదేశంలో దాదాపు 15,000 పుష్పించే మొక్కలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కల్లో 6% వాటాను కలిగి ఉన్నాయండి. అంటే మనకు ప్రపంచంతో పోల్చుకుంటే మన భారతదేశంలో మొత్తం ఎన్ని పుష్పించే మొక్కలు ఉన్నాయి? 15,000 మొక్కలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మనము ప్రపంచంతో పోల్చుకున్నట్టయితే 100% ప్రపంచాన్ని పోల్చుకున్నట్టయితే 6% వరకు మన భారతదేశంలోనే ఈ పుష్పించే మొక్కలు ఉన్నాయండి. నెక్స్ట్ది, భారతదేశంలో సుమారు 90,000 జంతు జాతులు ఉన్నాయండి. మన భారతదేశంలో మొత్తం ఎన్ని జాతులు ఉన్నాయి? 90,000 జంతు జాతులు అయితే ఉన్నాయి. నెక్స్ట్, వృక్షజాలము అంటే ఫ్లోరా అనే పదాన్ని నిర్దిష్ట ప్రాంతము లేదా కాలానికి చెందిన మొక్కలను సూచించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా జంతు జాతులను అంటే జంతుజాలంను ఫోనాగా పేర్కొంటారండి. వృక్షజాలంని ఫ్లోరా అంటారండి. వృక్షజాలం అంటే ఫ్లోరా, అలాగే జంతుజాలాన్ని ఫోనాగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1972లో వచ్చేసి వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో అమలు చేయబడిందండి. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు? 1972. నెక్స్ట్, ప్రపంచంలో పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ఏదంటే భారతదేశం. అంటే ఒక చోట వచ్చేసి పులులు ఉంటాయి, ఒక చోట సింహాలు ఉంటాయి. కానీ మన భారతదేశంలో వచ్చేసి పులులు సింహాలు రెండు కూడా ఉన్నాయండి. కాబట్టి ప్రపంచంలోనే పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం ఇది భారతదేశం. అలాగే గుజరాత్లోని అడవులు వచ్చేసి భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా ఉంది. గుజరాత్లో ఉండేటటువంటి అడవులు వచ్చేసి భారతీయ సింహాలకు సహజ ఆవాసంగా, అంటే మనకు గుజరాత్లోనే ఎక్కువగా ఈ సింహాలు అనేటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకు 9th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.